काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय धुंडी गणपति की जय धुंडी गणपति की जय धुंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की काशीलो ఉన్న సమస్త దేవీ దేవతలకు కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతలకు కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. నీ మంచి మనసుకి అదే దొరుకుతులే. కాశీఖండం 52వ అధ్యాయంలో ఈరోజు మనం 52వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. కాశీఖండం 52వ అధ్యాయంలో 114 శ్లోకాలలో బ్రహ్మదేవుడు కాశీ రావడం జరిగింది. అంటే ఆయన కాశీ ఎందుకు వచ్చాడు ఏమిటి అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఆయన కాశీ వచ్చి ఆ యొక్క బ్రహ్మదేవుడు సైతం కాశీ మహిమను వర్ణించాడు. దశాశ్వమేధ తీర్థం యొక్క మహిమ వృత్తాంతము మనకి వచ్చింది. అంటే ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుడు కాశీ రావడం అన్నమాట. ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పాను. అగస్త్యముని మహాదేవుని పంపినటువంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు అగస్త్యమునికి, ఓ అగస్త్యముని, మహాదేవుడు మేరు పర్వతం మీద కూర్చొని అక్కడి నుంచి 64,000 యోగిని మాత్రను కాశీ పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఈ దివోదాసు ధర్మ పరిపాలనగా లేకుండా ఉన్నట్లయితే, ఇక్కడ ధర్మలోపం ఉన్నట్లయితే దేవతలందరూ మనం తిరిగి కాశీ వచ్చేయచ్చు, ఆ దివోదాసు యొక్క ప్రతిజ్ఞ భంగం అయినట్లు అవుతుంది అని 64,000 మంది యోగిని మాతలను పంపించాడు. అయితే ఈ 64,000 యోగిని మాతలు కాశీ వచ్చారు. కాశీ వచ్చి ఈ దివోదాసు యొక్క ధర్మ పరిపాలనకు, కాశీక్షేత్ర మహిమకు కాశీలోని వాళ్ళు అంతర్భాగం అయిపోయారు. అంటే దివోదాస్కి కనపడలేదు, కానీ దివోదాస్కి కనపడకుండా కాశీ అనేటువంటి ఒక క్షేత్రంలో వాళ్ళు అంతర్భాగముగా కలిసిపోయారు. సూక్ష్మ రూపాల్లో కాశీలోనే ఉండిపోయారు. ఇప్పుడు మనం శివుడి యొక్క ఆజ్ఞ మేరకు వచ్చాము, కానీ శివుడు చెప్పిన పని మనం చేయలేదు, తప్పే, అది దోషమే. కానీ ఏదో ఒక రోజుకి సాక్షాత్ ఈశ్వరుడు కూడా కాశీ వస్తాడు. అప్పుడు ఆయనకు విన్నవించుకుందాం, క్షమించమని అడుగుదాం. అప్పటిదాకా కాశీ యొక్క ఆనందవనంలో ఆనందంగా ఉండిపోతాం. ఎందుకంటే కాశీ తప్ప ఎవరు ఈశ్వరుడైనా వద్దనుకున్నారు, కానీ వాళ్ళు కాశీని వదలలేదు. అలా వాళ్ళు ఉండిపోయారు. ఆ తర్వాత ఎంత కాలానికి 64,000 యోగిని మాత్రం రాకపోయేటప్పటికీ మళ్ళా సూర్య భగవానుడిని పిలిపించాడు. ఈ సూర్య భగవానుడిని పిలిపించి, అయ్యా నేను 64,000 మంది యోగిని మాత్రం కాశీ పంపించాను, వాళ్ళు ఇంతవరకు అడ్రస్ లేరు, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి ఆ దివోదాసు ధర్మ పరిపాలన లోపం ఉందేమో చూడు, ఆయన్ని ప్రతిజ్ఞ భంగము చేయి, మనం కాశీ చేరుదామని చెప్పాడు. అయితే ఈ సూర్యనారాయణుడు కాశీ వచ్చాడు, కాశీ మహిమను వర్ణించాడు. ఈ కాశీ క్షేత్రంలో ఆయన 12 రూపాలుగా మారిపోయాడు. అదే మనకి 12 ఆదిత్యులు. ఈ 12 ఆదిత్యుల గురించి మనం చెప్పుకున్నాం. మొదటగా ఆయన వచ్చింది లోలార్క్ ప్రదేశం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన ఆ ప్రదేశం పేరు పెట్టుకుని లోలార్క్ ఆదిత్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత విమలాదిత్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత సాంబాదిత్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఖగోళాదిత్యుడిగా మారిపోయాడు. ఉత్తరార్క్ ఆదిత్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత అరుణాదిత్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత యమాదిత్యుడిగా మారిపోయాడు. యమాదిత్యుడు తర్వాత వచ్చేసి మనకి మయూకాదిత్యుడు, తర్వాత వృద్ధ ఆదిత్యుడు, తర్వాత వచ్చి ద్రౌపది ఆదిత్యుడు. ఈ విధంగా ఆయన 12 రూపాలు చేశాడు. ఈ 12 రూపాల గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ యొక్క అంటే సూర్యనారాయణుడు సైతం కాశీక్షేత్రంలోనే ఉండిపోయాడు. మళ్ళా తిరిగి మందర పర్వతానికి చేరి, ఈశ్వర మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను చెప్పలేదు, కాశీలోనే ఉన్నాను అంటే చూడండి, మనము అంటే ఇది అనకూడదు, కానీ నా నోటితో అంటే ఈశ్వరుడంతటి వాడు, దేవాది దేవుడైనటువంటి ఆయన చెప్పిన పనిని కూడా విస్మరించి
కాశీ క్షేత్రములో సూర్యనారాయణుడు 60,000 యోగిని మాత్రం ఉండిపోయారంటే దాది కాశీ మహిమ అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఈశ్వరుడు మళ్ళా ఏం చేశాడంటే ఈ 64,000 యోగిని మాత్రం ఎటుపోయారో తెలియలేదు, ఈ సూర్యనారాయణ ఎటుపోయారో తెలియలేదు అని మళ్ళా బ్రహ్మదేవుడిని పిలిచాడు. బ్రహ్మదేవుడిని పిలిచి ఈ బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాచే చెప్పబడిన కార్యమందు సఫలమయ్యారో విఫలమయ్యారో తెలియదు. ఈ యొక్క కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి యోగిని మాతలు సూర్య భగవానుడు నాకు ఏ విషయమూ చెప్పలేదు. కావున వారి సమాచారమున కొరకు, క్షేత్ర సమాచారము కొరకు మహాదేవుడు బ్రహ్మదేవుని పిలిపించి ఈ యొక్క బ్రహ్మదేవుని కాశీ వెళ్ళాలి అని చెప్తున్నాడు. అంటే మహాదేవుడు బ్రహ్మదేవుడు కాముని ఇప్పుడు ఈ యొక్క మహాదేవుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కాముని అంటే మన్మధుడిని నా 3వ నేత్రముతో నేను దహించి వేశాను. అంటే అటువంటి కాముడు అంటే ఇంకా మనం చెప్పాలంటే కామ కోరికలు, అరిషడ్వ కోరికలు అవన్నీ ఉంటాయి. అవన్నింటినీ కూడా నేను జయించిన వాడిని, కానీ కాశీక్షేత్రాన్ని జయించలేకున్నాను. నాకు త్వరగా కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాడంటే ఎవరు? సాక్షాత్ మహాదేవుడు మేరు పర్వతం మీద కాశీక్షేత్రం ఎందు అభిలాషను వీడలేకున్నాను. నేను కాశీక్షేత్రం యొక్క అభిలాష మహాదేవ అంటే చెప్తున్నాడు. ఓ బ్రహ్మదేవ, సామాన్య జనులు అంటే కొంతమంది 3వ తరగతి వాళ్ళు ఉంటారు కదా, పనులు బాటలు చేసుకునేవాళ్ళు, అటువంటి సామాన్య జనులు స్త్రీ ఆకర్షణకు లోనవుతారు. అటువంటి వాళ్ళు స్త్రీ ఆకర్షణకు లోనై వాళ్ళు స్త్రీ లోలులు అవుతారు. అలా ఉంది నా పరిస్థితి. కాశీ అనే క్షేత్రాన్ని నేను వెళ్ళాలి అంటే చూడండి, ఈశ్వరుడు అలా నేను కూడా ఆ జనుల వలె నేను కాశీ యొక్క విరహమును అనుభవించలేకున్నాను అంటున్నాడు. మనం చెప్తాడు, ఓ బ్రహ్మదేవ, సుందర కందమూలాలు గల ప్రకృతి రమణీయమైన బహు ఆహ్లాదము కలిగించు ఈ మందర పర్వతము కన్నా కాశీక్షేత్రము నాకు గొప్పగా కనబడుతుంది. అంటే ఆయన మేరు పర్వతం మీద ఉన్నాడు. ఆ మేరు పర్వతం అనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క శివుడు ఉన్నాడు కదా అని ఆయనకి చల్లటి గాలులు, ఆయనకి ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ అందిస్తున్నాడు. అన్నీ చేస్తున్నప్పటికీ ఈయనకి లోపల మహాదేవుడికి కాశీక్షేత్రము లేదు నా దగ్గర, నేను కాశీక్షేత్రంలో లేను. నిజమే, నేను కూడా ఈ 4 నెలలు అదే అనుభవించాను. నేను అక్కడ ఉన్నప్పటికీ మహాదేవుడు ఎప్పుడు నా హృదయంలో ఉంటున్నాడు, కానీ కాశీక్షేత్రము లేదు. నేను పిలిస్తే పలుకుతున్నాడు మహాదేవుడు, ఎందుకంటే ఆ సాధనకు వచ్చాను, కానీ అక్కడ కాశీక్షేత్రము లేదు. అందుకే నాకు కాశీ అని వచ్చేసాను అన్నమాట. ఇది చెప్తున్నాడు. దేవదానవులు సముద్ర మథనంలో వచ్చిన ఆలాహం వచ్చింది కదా, దేవదానవులు చేసినప్పుడు సముద్ర మథనంలో ఆలాహం వచ్చింది. ఆ ఆలాహలము సమస్త విశ్వాన్ని దహింపచేస్తుంది. అలా ఉంది నా యొక్క మనసు. కాశీక్షేత్రము లేకపోయేటప్పటికి నా శరీరాన్ని దహింపచేస్తుంది. చూడండి, ఎవరు చెప్తున్నారు? ఇవి మామూలు సామాన్యులు కాదు, సాక్షాత్ మహాదేవుడు చెప్తున్నాడు. అది కాశీ వైభవం, అది కాశీ మహిమ. చల్లని కిరణములు కలిగిన అమృత శోభితుడైన చంద్రుడు శిరసున ఉన్నప్పటికీ నా పైన ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు ఎంతో అమృతాన్ని వర్షిస్తూ చల్లగా ఉంటాడంటే మనం ఏసీలో ఉన్నట్టుగా ఉంటాడు. అయినప్పటికీ కాశీ అనే విరహ బాధతో నా శరీరము అగ్ని వలె ఉంది. అంటే చూడండి, ఎవరైతే బాగా ఏసీ రూమ్లో ఉన్నప్పుడు కూడా అయ్యో నా ఒళ్ళు కాలిపోతుంది అన్నాడు అనుకోండి, అప్పుడు అంటే ఏంద్రా ఇంత ఏసీలో ఉంటే చల్లగా ఉండాలి కాలిపోతుంది అంటే ఈశ్వరుడి యొక్క మనసు కాశీని పట్టుకుంది కాబట్టి ఆయన శరీరము కూడా అగ్ని వలె ఉంది. పైన సాక్షాత్తు చంద్రుడు అమృతాన్ని ఇస్తున్నప్పటికీ కూడా అది అలా ఉందన్నమాట. నా కాశీక్షేత్రము త్యాగమునకు గల కారణము నీ వెరుగుదు కదా. అంటే నేను కాశీక్షేత్రాన్ని ఎందుకు బయటకు వచ్చానో నీకు తెలుసు కదా. ఈ కాశీక్షేత్రము అంటే మనమే చెప్పుకున్నాము, పూర్వం ఒకానొక సందర్భంలో ఈ యొక్క కాశీక్షేత్రాన్ని దేవతలందరూ కలిసి దివోదాస్కి అప్పగిస్తారు. అంటే మందబుద్ధి కలవాడు కూడా కాశీక్షేత్రమును విడిచిపెట్టడు. అంటే ఎవరికైనా బుద్ధి లేదనుకో, అటువంటి వాడు కూడా కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టడు. అటువంటిది కాశీక్షేత్ర మహిమ తెలిసిన
వారి గురించి చెప్పనవసరం లేదు. దేవుడు చెప్పాడు ఈ మాట, ఈశ్వరుడు చెప్తున్నాడు. మందబుద్ధులు సైతమట కాశీని అదే ఇప్పుడు మీరు క్షమించాలి నన్ను, మీరు అలా ఆ విశ్వనాథుడి గుడికి వెళ్తున్నారనుకోండి, మందబుద్ధులు దాకా ఎందుకు, కుక్కలు చూడండి అక్కడ ఉన్నదే ఇంత కొద్ది రోడ్డు, అది ఒక మనిషి పోతే ఇంకొక మనిషికి తగులుతాం మనం ఆ రోడ్లో. అటువంటి ఆ రోడ్లలో